जय हिंद कमांडोस, जय हिंद. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. చూసుకోండి ఫ్రెండ్స్, మనము ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ వచ్చిందో దీనికి మనము ఏం చేయాలంటే ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఎలాగా ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఈరోజు నేను ఈ వీడియోలో చాలామంది కామెంట్లు పెట్టారు అండ్ చాలామంది తొందరగా చేయబ్రో అన్నారు. అందుకే మీకోసం నేను విత్ ఇన్ 12 అవర్స్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఆఫ్లైన్ ఫామ్ ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తా. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయలేదో, ఫస్ట్ వీడియో చూస్తున్నారు కదా, లైక్ కిందనే ఉంటుంది, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసి వీడియోని చూడండి ఫ్రెండ్స్. నేను మీకు నా లైక్, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివ్గా ఉంటుంది. ఆలోచించి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ ఇది మనకు అప్లికేషన్ ఫాము. నేను ఈ అప్లికేషన్ ఫామ్ మీకు ఎక్కడ పంపిస్తాను అంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఈ అప్లికేషన్ ఫామ్ మీకు ఏం చేస్తామంటే పీడిఎఫ్ చేస్తా. ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటాయి, జాయిన్ అయిపోండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము టు బి ఫిల్డ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఈ ఫామ్ని మనం ఎలా ఫిల్అప్ చేయాలంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయాలి. దాంతోపాటు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే మనము ఏం చేయాలంటే ఫిల్అప్ చేయాలి. పెన్తో చేయొచ్చు, పెన్తో మనము చేయొచ్చు. ఒకే పెన్ వాడండి, 2-3 పెన్లు కాకుండా. చూసుకోండి. తర్వాత వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదో మీ ఫోటో ఉంటుందో, ఫోటోగ్రఫీ ఉంటుందో, అంటే చిన్న మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో ఇది ఇక్కడ అటాచ్ చేయండి, రీసెంట్గా ఉండేలాగా. తర్వాత రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మీకు అవసరం లేదు, వీళ్ళు ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఇది చూస్తారు. స్టీమ్ అప్లైడ్ ఫర్, మీరు ఏ దానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు చూసుకోండి, మనకు 2 ఉన్నాయి. తర్వాత మీరు ఇంకోటి ఫ్రెండ్స్, మీరు కానీ ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అప్లై చేస్తున్నారో ఒకసారి నేను నిన్న వీడియో చేసిన, ఆ వీడియో చూడండి. మన హైదరాబాద్లో ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో బేగంపేట ఉంది, సికింద్రాబాద్ ఉంది, అమీన్పేట్ ఉంది. అక్కడ హౌస్ కీపింగ్ కొన్ని చోట్ల ఉన్నాయి, షాప్ కీపర్ కొన్ని చోట్ల ఉన్నాయి, ఇంకో చోట 2 ఉన్నాయి. అలాగా మీరు మీ ఏ జోన్లో ఏ హెయిర్ ఫేస్లో అప్లై చేద్దాం అనుకుంటారో ఆ హెయిర్ ఫేస్ బట్టి మీరు ఇక్కడ స్టీమ్ రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేద్దాం అనుకుంటున్న హౌస్ కీపింగ్కి ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. హౌస్ కీపింగ్ అని ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అంటే మీ 10th క్లాస్లో ఎలాగైతే ఉందో, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో సేమ్ ఈ లెటర్సే, ఈ క్యాపిటల్ లెటర్సే అండ్ సేమ్ లెటర్స్ ఇక్కడ రాయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. తర్వాత వచ్చేసి సీరియల్ నెంబర్ సెకండ్లో మనకి ఏముందంటే నేమ్ ఆఫ్ ది ఫాదర్, మీ నాన్న పేరు రాయండి. అది మరి మీరు ఏం రాయాలంటే క్యాపిటల్ లెటర్స్లో మీ నాన్న పేరు రాయాలి, క్యాపిటల్ లెటర్స్. అది మరి మీ 10th మార్క్స్ మెమోలో ఎలాగొస్తుందో సేమ్ అలాగే రావాలి. మీ ఫాదర్ ప్రొఫెషన్, అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు, ఫార్మరా లేకుంటే బిజినెస్ మ్యానా లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీనా, అలా రాయండి. తర్వాత మదర్ నేమ్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అది మరి క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఎలాగైతే మీకు ఫామ్ చూపిస్తానో ఎలా అప్లై చేయాలో సేమ్ అలాగా అప్లై చేయండి. అప్పుడు మీకు మీ ఇంటి దగ్గరికి అడ్మిట్ కార్డ్ వస్తుంది. మీరు అప్లై చేసి 1-2 చిన్న మిస్టేక్లు చేసిన మరి మీకు అడ్మిట్ కార్డ్ రాదు. అప్పుడు కామెంట్లో కానీ మిగతా వీడియోలో కానీ నాకు ఫామ్ రాలేదు, నాకు అడ్మిట్ కాలేదు అంటారు. మీరు వీడియో చూసేటప్పుడు కరెక్ట్గా చూడాలి బ్రో. మీ వీడియో చూసేస్తారు కాబట్టి కరెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఎన్ని మినిట్స్ ఉంటాయో అన్ని మినిట్స్ కరెక్ట్గా చూడండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇయర్స్ అండ్ మంత్స్ చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మంత్స్కి మనము అటాచ్ చేయాలి 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్. చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ రాయండి 04/04/2005 ఇట్లా రాస్తారు. డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇక్కడ మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఇయర్స్ మంత్స్, డేస్ అవసరం లేదు, ఇయర్స్ మంత్స్. ఎలా మీకు తెలియదంటే ఎలా బ్రో అంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే గూగుల్లో వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఏజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అవుతుంది. వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అంటే మీరు పుట్టిన తేదీ అడుగుతుంది. తర్వాత క్యాలిక్యులేట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది 17 years 2 months అలా వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత నేషనాలిటీ మీరు ఇండియన్ అని రాయండి. తర్వాత మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, దీనికి అన్మ్యారీడ్ ఎలిజిబుల్ కదా, అన్మ్యారీడ్ మీద ఇక్కడ అన్మ్యారీడ్ అని రాసేయండి.
అన్మ్యారీడ్ అని రాయండి. తర్వాత బాడీ టాటూస్, మీ దగ్గర ఏమైనా బాడీ టాటూస్ ఉంటే ఇన్ ఎనీ పార్ట్స్ ఆఫ్ బాడీ టాటూస్ ఒకవేళ ఉంటే ఎస్ అని రాయండి, ఒకవేళ లేదు అంటే నో అని రాయండి. చూసుకోండి, ఇక్కడ 2 అడ్రస్ చాలా ఇంపార్టెంట్ మనకు. అది ఏమంటే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్, ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. చూసుకోండి, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, ఫస్ట్ ఇది మీకు కరస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఏం చెప్తా చూసుకోండి ఫ్రెండ్స్. కరస్పాండెన్స్ అంటే మీది ఒక ఊరు, మీరు పుట్టింది ఒక ఊర్లో, ఇప్పుడు ఉంటుంది ఒక ఊర్లో. మీరు కానీ మీ అడ్మిట్ కార్డు మీ ఉన్న ఊర్లో ఇప్పుడు ఎక్కడైతే మీరు పోయి ఉన్నారో అక్కడ మీకు అడ్మిట్ కార్డు రావాలంటే మీరు ఆ కరస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ అంటే మీకు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో దాన్ని పర్మనెంట్ అడ్రస్ అంటాము. చూసుకొని ఇంకోసారి చెప్తా, మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే పర్మనెంట్ అడ్రస్ అంటాము. చూసుకోండి, అడ్రస్ ఫర్ ది కరస్పాండెంట్. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హౌస్ నెంబర్ రాయండి, విలేజ్ రాయండి, తర్వాత పోలీస్ స్టేషన్, తర్వాత పోస్ట్ ఆఫీసు, తర్వాత డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఇవి మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ రాయండి. చూసుకోండి, ఇది మన 2 చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మనకు చాలా 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 ఇంపార్టెంట్. చూసుకోండి, ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఒక్కసారికి 2-3 సార్లు చూసుకొని డీటెయిల్గా ఒక్కొక్క అక్షరం ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ రాసుకోండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీరు ఎక్కడైతే ఆధార్ కార్డులో ఉందో ఆ అడ్రస్, హౌస్ నెంబరు, స్ట్రీట్, మీ విలేజ్ ఎంటర్ చేయండి, చాలా అంతే. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇక్కడ పోలీస్ స్టేషన్ రాయండి. ఏదైతే మీ డిస్ట్రిక్ట్ కానీ ఏదైతే మీ స్ట్రీట్ ఉందో ఆ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో ఆ పరిధిలో మీరు పోలీస్ స్టేషన్ రాయండి. అది తెలియకుంటే ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళని అడగండి, మా ఏరియాలో పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ వస్తుందని అడిగి ఆ పోలీస్ స్టేషన్ ఊరి పేరు రాయండి. తర్వాత పోస్ట్ ఆఫీస్, మీకు ఎక్కడైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ ఆఫీస్ రాయండి. తర్వాత డిస్టిక్, తర్వాత స్టేట్, తర్వాత పిన్ కోడ్. అర్థమైందండి? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సేమ్ ఆ విధంగానే మీరు ఫామ్ ఫిలప్ చేయడానికి ట్రై చేయండి, అలాగే ఫిలప్ చేయండి. ఇప్పుడు 9th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో క్లాస్ 10th ఇచ్చారు, క్లాస్ 12 ఇచ్చారు. చూసుకోండి, ఇక్కడ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, మీరు ఏ స్కూల్లో చదివారో ఇక్కడ మీరు రాయండి. అలాగే ఇక్కడ రోల్ నెంబర్ కాదు, సర్టిఫికేట్ నెంబర్. ఈ సర్టిఫికేట్ నెంబర్ యాడ్ ఉంటుందంటే మీరు పైన ఉంటుంది. ఎక్కడ అంటే మీరు ఏదైతే మీ సర్టిఫికేట్ ఉంటుందో మార్క్స్ మెమో ఉంటుందో దాంట్లో పైన మీ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ 12th క్లాస్ మీరు ఎక్కడ చదివారో ఆ కాలేజ్ పేరు కానీ రాయండి. తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ రాసేయండి. లాంగ్వేజెస్ యూ కెన్ రీడ్ అండ్ రైట్, మీకు భాషలు ఎన్ని వచ్చు, దాంట్లో చదివేకి రాయకి ఎన్ని వచ్చో ఇక్కడ రాయండి. చూసుకోండి, ఎలాగో మనకు ఎన్ని లాంగ్వేజ్ వస్తాయి, ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ వస్తాయి అవి రండి. ఇంగ్లీషు, తెలుగు, మీకు ఏ లాంగ్వేజ్ వస్తాయి ఇక్కడ రాయండి. డీటెయిల్స్ ఫర్ పాస్ట్ సర్వీస్, మీకు ఏమైనా పాస్ట్ సర్వీస్ ఉందంటే నో మీద రాయండి, ఇక్కడ నో అని రాయండి. ప్రజెంట్ ఆక్యుపేషన్ నో అని రాయండి. తర్వాత ఈ ఎవరైనా మీ ఫాదర్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో పని చేస్తానంటే దానిపైన మీరు నో అని రాసేయండి. తర్వాత ఇక్కడ డేట్ వేయండి. చూసుకోండి, డేట్ ఏమేంటంటే మీరు ఎప్పుడైతే పోస్ట్ పంపిస్తున్నారో ఆ పోస్టల్ డేట్ మీరు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు August 3కి పంపిస్తున్నారంటే అక్కడ August 3 రాయండి. మీ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్, ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి. సర్టిఫికేట్ బై అప్లికెంట్, సర్టిఫైడ్ బై దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌట్ ది ట్రూ బెస్ట్ నాలెడ్జ్. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డేట్ మీరు సిగ్నేచర్ రాస్తే చాలు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్ అటాచ్డ్ టు బి ఫిల్డ్ బై అప్లికెంట్, మీరు ఏవేవి అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఫిల్అప్ చేయాలంటే వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేసి వీళ్ళు ఇచ్చిన పోస్టల్ అడ్రస్కి మీరు పంపాలి. చూసుకుంటే ఏమేమి పంపాలంటే 10th క్లాస్ మెట్రికులేషన్ మార్క్ షీట్ లిట్ ఎస్ మీద టిక్ వేయండి. ఇట్లా ఎస్ మీద టిక్ వేసి మీరు అటాచ్ చేసి పంపించాలి. సెల్ఫ్ అడ్రస్ 10 రూపీస్ స్టాంపు, 10 రూపీస్ స్టాంప్ మాత్రమే మీరు పంపించాలి. ఎస్. సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎస్.
క్యారెక్టర్ సర్టిఫికేట్ నాట్ ఓల్డర్ దెన్ 6 months. ఎస్, ఇలా ఎస్ మీద మీరు టిక్ చేస్తేనే వీళ్ళకు మీరు పోస్టల్ అడ్రస్ పంపించండి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఈ ఫామ్ మరి చాలా ఇంపార్టెంట్. మనకు టోటల్గా 4 pages ఉన్నాయి. 4 pagesలో మనకు 3 pages అవసరం ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ ఒకటి, మనం ఫిల్అప్ చేసిన అడ్రస్, తర్వాత మనం ఏమేమి సర్టిఫికేట్స్ చేయాలి అది. తర్వాత ఇది వచ్చేసి ఫర్ క్యాండిడేట్స్ అబౌవ్ 18 years ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్కి వీళ్ళు ఫామ్ ఫిల్అప్ చేయాలి. అంటే మీ పేరెంట్స్ నుండి మీకు ఏమి ఇబ్బంది లేదు అని మీరు ఫిల్అప్ చేయాలి. ఎవరితో బిలో 18 years ఉన్నారో వీళ్ళు ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి. చేసిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్ని పంపిస్తే చాలు, అంతే. చూసుకోండి, అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఇప్పుడు చూసుకోండి, ఎవరైతే 18 years కింద అబోవ్ ఉన్నారో వీళ్ళు ఫస్ట్ ఇక్కడ మీ క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు రాయండి. 10th class మార్క్స్ మెమోలో ఎలాగైతుందో సేమ్ అలాగే రాయండి. ఇంకోటి, మీ మెయిన్ ఫామ్లో మనం ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ పేజీలో ఏదైతే సేమ్ నేమ్ ఉందో అలాగే లెటర్ టు లెటర్ డిఫరెన్స్ లేకుండా రాయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్ కానీ మీ మదర్ కానీ నేమ్ రాయండి. అది మరి సేమ్ మన ఫామ్ పైన అప్లై చేసేటప్పుడు ఎలాగుందో అలాగే రాయండి. రాసిన తర్వాత మీరు ఇక్కడ మీది డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఇది మీరు ఇక్కడ ఏం రాయండి అంటే డేట్ ఆఫ్ బర్త్ రాసించిన తర్వాత ఇక్కడ మీ ఎప్పుడైతే ఈ డేట్ రాయండి. ఇప్పుడైతే ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు డేట్, సిగ్నేచర్ క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత పేరెంట్, లీగల్ గార్డియన్, మొబైల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇది రాసి మీరు చేయండి. ఎవరైతే బిలో 18 years ఉన్నారో వీళ్ళు ఈ ఫామ్ వచ్చేసి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అడ్మిట్ కార్డు ప్రింట్ సపరేట్లీ. మనం ఈ అడ్మిట్ కార్డ్ని ప్రింట్ సపరేట్గా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఫోటోని ఇక్కడ మనం ఏం చేయాలంటే అటాచ్ చేయాలి. మన ఫోటోని ఇక్కడ మనము అటాచ్ చేసుకోవాలి. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు అడ్మిట్ కార్డ్ మాత్రమే ప్రింట్ సపరేట్ చేయాలి. పైన ఏదైతే 2 ఫామ్లు ఉన్నాయి, పేజ్ నెంబర్ 1 ఇక్కడ చూపిస్తా చూసుకోండి. ఇది అప్లికేషన్ ఫాము, దాంతోపాటు ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉండాలి. అంటే ఫ్రంట్ సైడ్ ఉండాలి, బ్యాక్ సైడ్ ఉండాలి. ఇది ఎటో ఒక పేపర్లో ఇది తీసుకొచ్చి ఇది ఎటో మీరు సర్టిఫికేట్ బై అప్లికెంట్, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఇది ఒక పేపర్లో తీసుకుంటారు. ఒక పేపర్లో అయిపోతుంది. తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ మాత్రం మీరు సపరేట్ పేపర్లో తీసుకోవాలి. అడ్మిట్ కార్డ్ ఏం చేయాలి, సపరేట్ పేపర్లో తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీ ఫోటో అడ్రస్ ఇస్తారు. ఇంకోటి, మీరు అప్లికేషన్ ఫామ్లో పేజ్ నెంబర్ 1లో ఏదైతే మీరు ఫోటో అంటించారో ఇక్కడ మరి సేమ్ అలాంటి ఫోటో అంటియండి. తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక ఆఫ్లైన్ ఫాము. ఎవరికి సీక్రెట్ తెలిసి చెప్తా, ఇది ఒక ఆఫ్లైన్ ఫాము. మనం ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు కొద్దిగా డిసిప్లిన్గా కనబడాలి. ఎందుకంటే అలా ఉన్న ఆఫీసర్స్ మాకు వెరిఫై చేస్తారు. మీ ఫోటో ఎలాగ ఉండాలంటే డిసిప్లిన్గా ఉండేలాగా అంటించి పంపండి. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు డిసిప్లిన్ ఉందని. ఫ్రెండ్స్, స్ట్రీమ్ ఫర్ అప్లైడ్, మీరు ఏదైతే స్ట్రీమ్కి అప్లై చేస్తారో ఆ స్ట్రీమ్ ఇక్కడ రాయండి. తర్వాత నేమ్, మీ క్యాపిటల్ లెటర్స్ మీ మెట్రికులేషన్ నేమ్ మీద రాయండి. ఆధార్ కార్డ్ నంబరు, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, అడ్రస్ ఫర్ ది కరెస్పాండ్ టు ఫిల్డ్ యాజ్ పర్ 7. మీరు ఏదైతే మీకు ఇప్పుడు మీరు పోస్ట్కి రావాలి నా అడ్మిట్ కార్డ్ అనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇక్కడ రాయండి. ఈ అడ్రస్ కరెస్పాండెన్స్ అడ్రస్ మీరు పైన ఇచ్చిన కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ ఉండాలి. ఒకవేళ తప్పు ఉండి అక్కడ ఒకటి ఇచ్చి ఇక్కడ ఒకటి ఇస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. హౌస్ నంబరు, స్ట్రీట్, విలేజ్, పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీస్, స్టేట్, పిన్ కోడ్, తర్వాత మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో, డేట్ ఆఫ్ రిటర్న్ పీఈటీ, స్టీమ్ సూటబిలిటీ టెస్ట్, టైమ్ ఆఫ్ రిపోర్టింగ్, వెన్యూ రిటర్న్ టెస్ట్, పీఈఎఫ్టీ, స్టీమ్ ఆఫ్ సూటబిలిటీ మొత్తం వాళ్ళని మీకు రాసి ఇస్తారు. యూనిట్ స్టాంప్ ఇక్కడ కొడతారు. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ అవన్నీ రాసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకి ఎలాగంటే మీరు పోస్ట్ పంపించాలి చూసుకోండి. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు చెప్పండి. అంతా ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకొని, ఏదైతే నేను పైన డాక్యుమెంట్స్ చెప్పాను మీకు, ఆ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకొని మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 2 పోస్టల్ కవర్లు తీసుకోండి. ఇదే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదో చిన్న దాంట్లో ఉంటుందో చిన్న దాంట్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో మరి 10 రూపీస్ స్టాంపు ఒకవేళ తీసుకుంటామంటే తీసుకోండి, లేకుంటే లేదు. తీసుకున్న తర్వాత ఏదైతే మీకు ఫామ్ ఉంటుందో చూసుకోండి. ఏదైతే మీకు చిన్న ఫామ్ ఉంటుందో దీంట్లో మీ డాక్యుమెంట్స్ మొత్తం అటాచ్ చేయండి. అప్లికేషన్ ఫాము అండ్ అదర్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపించండి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో కావాలి, 10th class మార్క్ మెట్రికులేషన్ డాక్యుమెంట్,
అది 10 రూపీస్, అది వదిలేండి, ఇప్పుడు నేను చూపిస్తుంది. సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు ఎస్ మీద ఎస్ చేస్తే ఎస్, నో మీద నో అంటే నో. మీకు ఇవి డాక్యుమెంట్స్ వచ్చేసి కావాల్సి ఉంటుంది. అర్థమైందే? ఇప్పుడు మీకు అవి డాక్యుమెంట్స్ వచ్చేసి కావాల్సి వస్తుంది. ఏం చేస్తారంటే చిన్న ఏదైతే పోస్టల్ కవర్ ఉందో దాంట్లో మీ ఫామ్, మీ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపండి. తర్వాత పెద్ద పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ఫస్ట్ పోస్టల్ స్టాంప్ వేయండి. ఇక్కడ అది 10 రూపీస్దే ఉండాలి. పోస్టల్ స్టాంప్ ఇక్కడ వేసి 10 రూపీస్దే ఉండాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ది అగ్నివీర్ నాన్ కంబెంట్ అని ఇక్కడ రాయండి. అప్లికేషన్ ఫర్ ది ఏం రాస్తారంటే ఫస్ట్ మీరు పెద్ద పోస్టుల పైన ఏం రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అగ్నివీర్ వాయు నాన్ కంబెంట్ అని ఇక్కడ పైన పోస్ట్ రాసిన తర్వాత ఫస్ట్ మీరు మీ అడ్రస్ ఏం చేస్తారంటే మీ అడ్రస్ అవన్నీ రాస్తారు. ఫస్ట్ మీరు ఇక్కడ రాసి మీ స్టాంపు, మీ అడ్రస్ అవన్నీ రాస్తారు. ఇప్పుడు మీకు చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫ్రమ్ అడ్రస్ రాయండి. ఇక్కడ మీరు ఫ్రమ్ అడ్రస్ రాస్తారు, ఇక్కడ టు అడ్రస్ రాస్తారు. ఫ్రమ్ అడ్రస్ టోటల్గా రాయండి. మీ నాన్న పేరు, మీ ఇంటి పేరు, అదే ఫస్ట్ మీ నేము, తర్వాత మీ పోస్టల్ అడ్రస్, మొత్తం మీరు ఎలాగైతే పోస్టల్ అడ్రస్ ఉంటుందో అది రాయండి. ఎలాగంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా మనం చూపిస్తాను ఫ్రెండ్స్, డీటెయిల్గా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ ఇలాగా మీ పేరు, మీ హౌస్ నంబరు, తర్వాత స్ట్రీట్, తర్వాత మీ స్టేట్ రాసి రాయండి, లేకుంటే డిస్ట్రిక్ట్, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత మీ ఊరు, మీ పిన్ కోడ్ రాసిన తర్వాత టు అడ్రస్. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, చాలా మందికి మనం టు అడ్రస్ ఎక్కడ పంపించాలో తెలియదు. ఇప్పుడు నేను చూపిస్తాను, ఇలా పంపించండి, అక్కడ పంపేయండి. పోస్టల్ అడ్రస్ ఏదో తెలియదు, నేను చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసుకోండి, పోస్టల్ అడ్రస్ బేగంపేట్, హకీంపేట్, హైదరాబాద్. ఎందుకంటే ఇవి మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఎయిర్ స్పేస్ స్టేషన్స్ కదా. ఇక్కడ మనకు ఉద్యోగం కావాలంటే ఈ పోస్ట్కి మనం అప్లై చేయాలి. ఒకవేళ మీకు వేరే చోట కోయంబత్తూరు కానీ బెంగళూరులో కానీ కావాలంటే వాళ్ళ పోస్టల్ అడ్రస్కి మీరు పోస్ట్ పంపించాలి. చూసుకోండి, ఇక్కడ 2 ఉంటాయి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఇది మనకు పోస్ట్ పంపించాల్సిన అడ్రస్, ఇది పోస్టల్ డ్రాప్ అడ్రస్. అంటే మనము పోస్ట్ ద్వారా పంపించాలంటే ఈ అడ్రస్కి మనం పోస్ట్ పంపించాలి. ఒకవేళ మీ దగ్గర టైం లేదు, తొందరగా మీరు పోస్ట్ పంపించాలంటే ఏదైతే మీకు ఈ అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్కి పోయి అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ఆఫీస్ పక్కన పోస్ట్ చేస్తే చాలు. అలాగా చూసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నారు కదా, టు అడ్రస్ కింద ఏదో వీళ్ళు ఇంత డీటెయిల్స్ ఇచ్చారో సేమ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టాంపు ఏదో పైన చిన్న కవర్ ఉందో ఆ చిన్న కవర్లో ఈ చిన్న కవర్లో ఏదైతే పెద్ద కవర్ ఉందో పెద్ద కవర్లో చిన్న కవర్ పెట్టేసి ఇక్కడ 10 రూపీస్ స్టాంప్ మాత్రమే, 10 రూపీస్ పోస్టల్ స్టాంపు, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్, తర్వాత ఇక్కడ మీరు టు అడ్రస్ పెట్టి కింద ఇట్లా టు అడ్రస్ పెట్టి ఏదో మీకు ఇక్కడ కనబడుతుందో హెయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్, పోస్ట్ ఆఫీస్ న్యూ భువన్పల్లె, సికింద్రాబాద్, తెలంగాణ పిన్ కోడ్, ఇది రాసి పంపేయండి. పోస్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. నేను పోస్ట్ తర్వాత మొత్తం ఈ పీడిఎఫ్ మీకు ఎలా ఫామ్ ఫిల్ మొత్తం మన వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. తొందరగా జాయిన్ అయిపోండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో